సార్ ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం మా మీద అనేక రకమైన కేసులు పెట్టాడు. హైకోర్టులో జడ్జిమెంట్ రాజధానికి అనుకూలంగా వస్తే మళ్ళీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. మా రైతులకి కౌలు డబ్బులు ఒక సంవత్సరం కౌలు వేయలే. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కౌలు వేశారు, మాకు ఆ కౌలు వేశారు, నెక్స్ట్ ఇయర్ కౌలు వేశారు, మాకు కౌలు వేసి మళ్ళీ 5 సంవత్సరాల పాటు కౌలు వేశారు. ఎందుకంటే డెవలప్ అవ్వలేదు, ఇబ్బంది పడతారు రైతులు. పొలం తీసుకున్నాం మనం, వాళ్ళ లైవ్లీవుడ్ పోయింది, వాళ్ళకి ఏదో రకంగా మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఆ రోజు రైతులు అక్కడ జగన్మోహన్ దిగినప్పుడు రోడ్డు యాక్సిస్ అవసరం లేదు, అది ఇది అంటే స్పీడ్ యాక్సిస్ అంటే ఏంటి అని కూడా మాట్లాడటం ఏ రకంగా చూడాలి? వాస్తవంగానండి ఆయనకి ఆ రాజకీయ అనుభవం లేదండి పూర్తిగా. స్వతహాగా ఆయనకు అనుభవం లేదు. ఆయన ఒక 20 సంవత్సరాల అసెంబ్లీలో మెరుగో లేకపోతే ఇంకోటో రాలా, ఏదో వాళ్ళ నాన్నగారి పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీద వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోయింది, తర్వాత ఈయన ఇదయ్యాడు, ఒకసారి చూద్దాంలే అని జనం కూడా వేశారు. అది కరెక్ట్ కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవంతో మాట్లాడమనండి ఏదైనా సరే, అంతేగాని అనుభవం లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి రాజధాని బిల్డ్ అయిన తర్వాత దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది నువ్వు కూడా చూడు. నీ ఓట్లు వేయించుకోండి బడికి. అంటే ఫస్ట్